సమంత నటించిన మా ఇంటి బంగారం, ఆలియా భట్ నటించిన ఆల్ఫా ఈ రెండు ఫీమేల్ యాక్షన్ డ్రామాల రిజల్ట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం లేడీ ఓరియంటెడ్ మార్కెట్ కు మంచి భరోసా ఇచ్చింది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా మారిన స్వర్ణ పాత్రలో సమంత యాక్షన్ సీక్వెన్స్లకు థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచొచ్చిన ఆల్ఫా మార్కెట్ను భయపెట్టింది. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తొలి ఫీమేల్ లీడ్ మూవీగా జూలై 3న ఈ సినిమా రిలీజ్ అయింది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు. కానీ థియేటర్స్ లోకొచ్చాక ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత మండే టెస్ట్ లో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ మూవీకి దాదాపు డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మా ఇంటి బంగారం 3వ వారంలోకి ఎంటర్ అయినా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతూ సమంత రేంజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. అదే సమయంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆల్ఫా రిజల్ట్ ఆలియా భట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలమైన కంటెంట్, ఎమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని సమంత నిరూపిస్తే, సరైన కంటెంట్ లేకుండా కేవలం కాస్టింగ్, బ్రాండ్ వాల్యూ మాత్రమే ఉంటే సరిపోదని ఆలియా భట్ సినిమా ప్రూవ్ చేసింది.